అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. జీవించడానికి ఒక ఆశ, చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక మనిషి, మనస్ఫూర్తిగా టేస్టీగా తినడానికి ఒక అత్తమ్మ చేతి ముద్ద కదా. ఇవి ఉంటే చాలు ఎవరెస్ట్ ఎక్కేయడానికి, జీవితాన్ని గెలిచేయడానికి ఇంకేం అక్కర్లేదు, అవునా? మరి అందుకే అలాంటి వంటని ఈరోజు మనకి చూపించి రుచి చూపించడానికి వచ్చేస్తోంది మన అత్తమ్మ. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. ఈ రోజు అత్తమ్మ స్పెషల్ చేర్పట్లో తన చేతి వంటను మనందరికీ రుచి చూపించడానికి వచ్చేస్తున్నారు లక్ష్మీ అత్తమ్మ నాగోల్ నుంచి. హలో లక్ష్మీ అత్తమ్మ. హాయ్ కోడ్లా, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఏమిటి సంగతులు? ఏమున్నాయి, మీరు అడిగితే మేము చెప్తాం. అంతేనా? మీరే చెప్పరా? మీరు ఏమడుగుతారో తెలియదు కదా, అందుకు మీరు అడిగిన దానికి మేము సమాధానం చెప్తాను. నేను ఓహో, మా అత్తమ్మ ఎలా ప్రిపేర్ అయ్యి వచ్చారా? ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఏం చేస్తాను అడగద్దు, రోజు బిజీగానే ఉంటా. ఏ పనులతో బిజీగా ఉంటారు? అంటే ఎక్కువ మాకు దేవుడు పూజలు, భజనలు, అది మా ఫ్రెండ్స్ మేము అందరం కిట్టి పార్టీ, కోలాటం. కిట్టి పార్టీలో ఏం చేస్తారు అత్తమ్మ మీరు అసలు మామూలుగా? కిట్టి పార్టీ అంటే ఇంకేంది, అన్ని రకాలు మనం ఇంటికి వెళ్తే వాళ్ళకి వచ్చిన వెరైటీస్ అన్ని చేసి మనకు పెడతారు. హౌస్ ఎక్కువ వాడతాం, గేమ్స్ పెట్టుకుంటాం. గేమ్స్, ఓకే. గేమ్స్ లో విన్ అయ్యారు మీరు ఎప్పుడైనా? ఎప్పుడు నేనే హౌస్, ఎప్పుడు నేనే హౌస్. అందుకనే స్పెషల్ గా పేరు కూడా పెట్టాను నాకు. ఏమని? తంబోలా ఆంటీ అని. తంబోలా ఆంటీ అంటే తంబోలా ఆడిస్తే పెడతారు. ఇప్పుడు మీకు గెలిచి వచ్చేసింది ఆ పేరు. అలాగా, అది బాగా నిక్ నేమ్ బాగా పెట్టారు. అది యాక్చువల్లీ హౌస్ ఎక్కువగా లక్కీ, ప్యూర్ లక్కీ గేమ్ అండి అది. అంటే నెంబర్లు ఎలా వస్తే అలా లక్కీ గేమ్. అంటే మా అత్తమ్మకి లక్ బాగుంది అనమాట. ఒకసారి గోల్డ్ చైన్ కూడా వచ్చింది. అయ్యో, అదేనా ఇది? ఇది కదలే, ఇంకోటి. ఈ మాత్రం ఉందా? ఈ మాత్రం ఉండదు కానీ గోల్డ్ ఇంత రేట్ కాస్ట్ ఎక్కువ ఉంటది కదా. అంతే కదా, అసలు గోల్డ్ మెడల్ సాధించినంత ఆనందంగా ఉంది. మరి అంతే కదా, అంతే కదా. మనం ఎన్ని లక్షలు ఎట్టుకొనుక్కున్న గిఫ్ట్ అలాంటిది వచ్చిందంటే అదొక ఆనందం. ఎస్, అది గెలుచుకోవటంలో ఉన్న ఆనందం డెఫినెట్ గా అత్తమ్మా. యు ఆర్ రైట్. ఏం చేస్తున్నారు ఈ రోజు మాకు? నేను మీకు సేమియాతో స్వీట్ పూర్ణాలు. ఎవరు చేయలేదు ఇప్పటి వరకును. మా అత్తమ్మ స్టేట్మెంట్ ఇచ్చేస్తుందండి, ఎవరు చేయలేదంట. మానేయండి నుంచి, ఇప్పుడు మా అత్తమ్మ చెప్పినట్టే చెయ్యండి. ఇప్పటి వరకు నిజంగా ఎవరు చేయలేదు, నేనే చేశాను. అమ్మో, ఇదేవో కాపీ రైట్స్ ఉన్నట్టు చెప్తున్నారు అత్తమ్మ. అది చేసేగా ఎలా ఉంటుందో అని ముందు నేను ఇంట్లో ట్రై చేసి బాగుందని చెప్పి మొన్న ఎక్కడో కూడా పెడితే పోటీలకు వెళ్ళాను. చాలా బాగుందన్నారు అది స్వీట్. అదండి, మా అత్తమ్మ చాలా రీసెర్చ్లు చేసి చాలా కనుక్కొని తయారు చేసి చూసి బాగుంది, అప్పుడు ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి వదిలేరు. ఇవి మాత్రం ఎవరికి రైట్స్ లేవు, మీరు ఎప్పుడు చేయలేదు, మనం ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే చేయబోతున్నాము. సేమియా స్వీట్ పూర్ణాలు. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. సేమియా స్వీట్ పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సేమియా, ఉడికించిన పెసరపప్పు, పంచదార, నెయ్యి, దోసపిండి, నూనె. రెడీ తంబోలా ఆంటీ? చెప్పమ్మా కోళ్ళమ్మా. స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా రెడీగా పెట్టేశారు. ఇంట్లో ఎప్పుడన్నా ఇవాళ కిట్టి, ఈ రోజు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో అలా చెయ్యాలి మీరు వంట. లేదా ఇవాళే కిట్టి వెళ్ళిపోవాలి, ఇలాగ మావయ్య గారికి వంట చేయాలి కదా. సో అప్పుడు ఎలా చేస్తామో అలా చెయ్యాలి. నేను చాలా ఫాస్ట్ గానే చేస్తా వంట. ఒకసారి చూద్దాం అత్తమ్మా, నువ్వు కిట్టికి వెళ్ళాలి, టైం అయింది. సో తంబోలా గెలుచుకోవాలి కదా, ప్రైజ్ లన్నీ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. వంట స్టార్ట్ చేయండి. ముందు ఒకసారి పొయ్యి వెలిగించి. మా అత్తమ్మ నేను నేర్చుకోవాలి కదా అని స్లోగా చెప్తోంది. ఎస్, గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నె పెట్టా? స్టీల్ గిన్నె పెట్టి అలవాటు అయిపోయింది బాండీ పెట్టడం. అవునా? ఆ బాండీ పెట్టేగా కొంచెం నెయ్యి వేయాలి. స్వీట్ కదా, నెయ్యి తప్పదు. నెయ్యి చాలా మంచిది మనకి. వేస్తున్నా నెయ్యి ఒక స్పూన్ అయినా చాలు. తర్వాత సేమియా వేయాలి. సో నెయ్యి వేసాము, నెయ్యి వేసి అది వెంటనే కరగ్గానే ఇది సేమియా వేయాలి. ఉడకబెట్టిన సేమియా. తర్వాత పెసరపప్పు కూడా ఉడకబెట్టింది. ఓహో, పెసరపప్పు. ఎందుకంటే మనకి ఉండలా కొంచెం నిలబడాలంటే పప్పు లాంటిది ఒకటి వేయాలి. అందరూ శనగపప్పు పూర్ణాలు చేస్తారు కదా, అవును. మనమేమో పెసరపప్పు వంటికి కూడా చలవ కదా, అవును. అందుకని పెసరపప్పు. ఇది మన రీసెర్చ్ లో తెలిసిన విషయం, అందుకని. సో అందరూ పచ్చిశనగపప్పు వేస్తారు పూర్ణాల్లో, కానీ మా అత్తమ్మ పెసరపప్పు నానబెట్టి ఉడికించారు. అత్తమ్మ ఉడికించేసాం కదా, ఎక్కువ ఏం ఉడకక్కర్లేదు. దీంట్లో మళ్ళీ ఇప్పుడు షుగర్ వేయాలి, సరిపడినంత వేసుకోవడమే మనం.
చూచాయిగా స్వీట్ మీరు తినేదాన్ని బట్టి షుగర్ వేసి. మీరు బాగా తింటారు అత్తమ్మ స్వీట్? స్వీట్లు బాగా ఇష్టం మా ఇంట్లో అందరికి. అందుకే మా అందరికి మా కూడా బాగా ఇష్టం. ఇంకేముంది, ఫుల్ వెరైటీలు నేర్చేసుకుంటారు. ఏనా మీరు చెప్పండి ఎక్కడ ఆపాలో. వేయండి వేయండి, చాలు చాలు. అది కొంచెం జిగురు పాకం వచ్చే వరకు మనము కలుపుకోవాలి. సో కలిపిన తర్వాత అంటే ఎలాగో పంచదార కరిగేపటికి మనకు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అది. అది ఆ పంచదార కరిగేటప్పుడు జిగురు వచ్చేసి మనకు ఉండలాగా రావాలన్నమాట. అది కొంచెం చల్లారేగా గట్టి పడుతుంది. అప్పుడు ఉండలాగా చేసుకుని మనం పూర్ణాలలాగా వేయించుకోవాలి. ఓ సింపుల్ అత్తమ్మ. కానీ మీరు అన్నట్టు ఇది లోపల ఏమేమి వేసామో అనేది ఇప్పుడు తెలియదు కదా. అంతే, నిజంగానే ఇప్పుడు ఏం కనపడట్లా, అన్ని పప్పు వేసాక పప్పులో కలిసిపోయినాయి. పంచదార అంతా బాగా కరిగి మనకి కరిగిపోవాలి, కొంచెం జిగురులాగా రావాలి. అంతే. అంటే ఇవి జిగురు వస్తే కానీ మనకు ఉండవదు కాబట్టి అది చల్లారేగా అది గట్టిపడిపోతుంది. అందుకని మనకి చూసేటప్పటికి పలచగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో టెన్షన్ పడక్కర్లేదు. అది తీసేసి పక్కన పెట్టేసుకుందాం. అవును, ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి చాలా అనుమానాలు ఉంటాయి. అది అలా పలచగా ఉంది, అమ్మ ముద్ద అవుదేమో అనుకోకండి. ఆరితే గట్టిగా అయిపోద్దంట. అది దింపేసి పక్కన పెట్టేసుకుని నూనె వేడి చేసుకుందాం. డీప్ ఫ్రై చాలు, అది ఆరితే గట్టిగా అవుతుంది. గట్టిగా సరే అయితే. సో ఇలా తయారు చేసుకుని మనం పూర్ణాన్ని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేస్తున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పోసి పూర్ణాలు కాబట్టి కొంచెం ములిగేలాగా పూర్ణం మినపిండిలో మనం ముంచి ఇప్పుడు పూర్ణం వేస్తాం. మనం పూర్ణాలు చేస్తాం కానీ ఇది వెరైటీ పూర్ణం అనమాట. ఇది దోసల పిండి, మనం పూర్ణాలకు వేసుకుంటాం కదా ఆ పిండి అనమాట. దోసల పిండి అంటే మామూలుగా దోసలు రుబ్బుకుండే పిండి లాగానే ఆ పిండి ఈ పూర్ణాలకు ఉపయోగించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముంచి వేయడానికి. ఈ లోపల ఇవి చల్లారిపోతుంది, అది ఉండల కింద చేసి ఆరిపోయింది అత్తమ్మ. ఆరాకి ఇలా గట్టిగా అవుతుంది ముద్దలాగా. ఇవి చిన్న చిన్న పూర్ణాలు రౌండ్ గా చేసుకోవాలి ఉండల్లాగా. సో అత్తమ్మ నూనె పెట్టాం, వేడెక్కింది. చల్లారిపోయిన పూర్ణాల పిండిని ఇలా మాయం చేసినట్టు ఉండలు చేస్తారు. ఇప్పుడు ఈ మినప్పిండిలోని దోసల పిండి ఉంది కదా, అవును, ఇందులో ఒక్కొక్కటి ముంచుకుని మనం పూర్ణాలలాగా వేసుకోవాలి. ఓ అంత గట్టిగానే ఉండాలి అత్తమ్మ పిండి? ఇలాగే ఉండాలి. మరి పలచగా ఉంటే మళ్ళీ అది చీదేస్తాయి అనమాట. ఓ అత్తమ్మ భలే రౌండ్ గా వేస్తున్నారు. మామూలు దోసల పిండి ఇంత పొంగుద్దా అత్తమ్మ? దోసల పిండి అందులో కొంచెం సోడా వేయాలి, కొంచెం సోడా వేయాలి. మనం పూర్ణాలు చేసినప్పుడు అయినా సరే ఏదైనా సరే మనం కొంచెం పొంగటానికి సోడా వేయాలి. ఓకే. సో చూస్తుంటేనే చాలా క్రిస్పీగా అనిపిస్తున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ రావాలి. ఇది మీ కిట్టీలో చేసి పెట్టారా అత్తమ్మ మీ ఫ్రెండ్స్ అందరికి? నేను ఈ మధ్య చూసాను, ట్రై చేశాను కదా, నా కిట్టీ అయిపోయింది. అయ్యో ఫోన్లే. ఇది మాకు వచ్చే కిట్టీలో పెడతా తర్వాత స్పెషల్ గా. నేనే టేస్ట్ చూస్తున్నాను అనమాట. నేను చూస్తున్నా అంటే మా కోడళ్ళు మొత్తం మా ఇంట్లో వాళ్ళందరూ అదిగో రెడీగా ఉంటారు, టీవీ చూస్తా. ఇవాళ వెంటనే చేసుకుంటారు ఇవి. అందరూ అస్తమాట ఆ పూర్ణాలు చేస్తున్నాం కదా, ఎందుకు ఇప్పుడు ఈ చేద్దామని చేస్తారు. అంతే. అందులో పిల్లల హాలిడేస్ ఏదో ఒకటి తినటానికి అడుగుతా ఉంటారు. చక్కగా వెరైటీగా చెయ్యొచ్చు. ఈసారి నెక్స్ట్ కిట్టీలో అత్తమ్మ ఇది పెట్టేస్తుంది అనమాట. స్వీట్స్ ఎక్కువ చేస్తానని ఏం వెరైటీ చేస్తున్నారని అడుగుతారు కూడా. ఎన్ని రకాల స్వీట్లు చేశారు అత్తమ్మ మీరు? ఇలా సొంతంగా అనేది అప్పుడప్పుడు ఇలాగా, కానీ ఎక్కువ మన ఈ పాత కాదని బొబ్బట్లు, చక్కెర పొంగలి ఇవన్నీ కూడా నేను అమ్మాలు నేర్పలే, మా అత్తగారే నేర్పారు నాకు. అత్తగారు అంటున్నారు బాగా అన్ని వెరైటీలు స్వీట్స్. మీకు వంట రాదని ఎప్పుడైనా మీ అత్తమ్మ తిట్టారా? ఇంకా ఎంకరేజ్ చేసి ఇలా నేర్చుకో వస్తుందని చేయించేవారు. అలాగే చాలా ఇంట్రెస్ట్ గా నేర్పారు ఆవిడ. ఎప్పుడైనా అంటే అమ్మ తిట్టినా కూడా మనకేం అనిపించదు, ఆ అబ్బాయి ఏం కాదులే నీకేం తెలుసు అంటాం. కానీ అత్తమ్మ తిట్టిందంటే మా అత్తగారు నేను చాలా ఫ్రెండ్లీగా అసలు వేరు, చాలా వేరు. ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు? ఎప్పుడైనా కోప్పడితే? నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. అది మెయిన్, అది ఉండాలి, పట్టించుకోకూడదు. పెద్దవాళ్లే కదా. అమ్మ తిడితే ఎలా వదిలేస్తాం? ఎవరైనా మా ఇంటి దగ్గర కూడా అడిగేవారు, అసలు మీరు అత్త కోళ్ళలా ఉండరు, తల్లి కూతురులా ఉన్నారని అనేవారు. అయ్యో టచ్ వుడ్ అత్తమ్మ, దిష్టి తగులుతుంది, ఎక్కువ అనుకోకండి. సో
ఇలా తయారైన పూర్ణాలని ఫ్రై అయిపోయినట్టే కదా? అయిపోయినట్టే. తీసేద్దామా? సో మన ఇద్దరికి ఈ పూర్ణాలు సరిపోతాయి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినేద్దాం. చూసారు మాత్రం టక్కనే చేయగడిగేసుకుంది. ఇదిగో కోళ్ళమ్మ స్వీట్ పూర్ణాలు సేమియా తోటి తిని టేస్ట్ చూసి చెప్పు. అట్లాగే అత్తమ్మా, స్వీట్ గానే చెప్పు. లోపల వేడిగుంటుంది కదా అత్తమ్మా? అవును, వేడిగానే ఉంటుంది కదా, మరి జాగ్రత్తగా తిని. అసలు అత్తమ్మ స్వీట్ ఇంత సింపుల్ గా ఇంత టేస్టీగా చేయొచ్చు అంటే నీ దగ్గరే నేర్చుకోవాలి. అవునా, థ్యాంక్ యూ. మీ అత్తగారిని మించిపోయారు అత్తమ్మ మీరు. ఆవిడంతా నాకు అలా వచ్చేసినట్టు. ఆ అత్తమ్మ అలా నేర్పిస్తే ఈ అత్తమ్మ మనకి ఇలా నేర్పించింది. అస్సలు పూర్ణ ఉందండి, ఎంత టేస్టీగా ఉందంటే కరకరలా ఆడుతూ లోపల స్వీట్ ఆ పూర్ణం అంతా వెరైటీ టేస్ట్ లో ఉంది. మనం ఎప్పుడు చేసిన కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుంది కదా, అత్తమ్మ కొద్దిగా ట్రెండీగా చేశారు. నిజంగా టేస్ట్ బాగుంది. సో అందరూ ట్రై చేసుకొని టేస్ట్ చూసేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. సేమియా స్వీట్ పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సేమియా, ఉడికించిన పెసరపప్పు, పంచదార, నెయ్యి, దోసపిండి, నూనె. సేమియా స్వీట్ పూర్ణాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి నెయ్యి పోసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన వెంటనే ఉడికించిన సేమియా, ఉడికించుకున్న పెసరపప్పు వేసి బాగా కలుపుకుంటూ దానికి సరిపడినంత పంచదార వేసి పాకంలా అయ్యేంత వరకు వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. ఈలోపు చల్లారిన సేమియా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకొని మనం రెడీగా పెట్టుకున్న దోస పిండిలో ముంచి వేడెక్కిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న సేమియా స్వీట్ పూర్ణాలు రెడీ. అత్తమ్మ, మీరు చేసిన సేమియా స్వీట్ పూర్ణాలు అద్దరిపైన ఇంత మంచి స్వీట్ మా అందరికి చేసి చూపించినందుకు మీకు మా అత్తమ్మ స్పెషల్ చట్పట్ నుంచి గిఫ్ట్. చాలా థ్యాంక్స్, మాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు అత్తమ్మ వంటలకి చాలా చాలా థ్యాంక్స్. అది థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. సేమియా స్వీట్ పూర్ణాలు చూడటం మీరు మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ అత్తమ్మ స్పెషల్ చట్పట్ అని టైప్ చేయండి, లేదా సేమియా స్వీట్ పూర్ణాలు అని టైప్ చేయండి. అంతే, ఈ వంటకం మా అత్తమ్మ ఎలా తయారు చేసిందో చూసేయచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ చేతి వంటతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.